హలో ఎవ్రీవన్. ఆహ్, నా పేరు శ్రీ విష్ణు. సో, ఈరోజు మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లమ్ ఏంటంటే, మినిమైజ్ మాక్సిమం పెయిర్ సమ్ ఇన్ అర్రే. సో, ఇది లీడ్ కోడ్‌లో చాలా ఈజీ అయిన ప్రాబ్లమ్. కానీ ఇక్కడ మీడియం అని ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు. సో, ఇది చాలా ఈజీ అయిన ప్రాబ్లము. చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆహ్, టాపిక్స్ ఏంటి అంటే, అర్రే అండ్ 2 పాయింటర్. జస్ట్ దట్స్ ఇట్. 2 పాయింటర్ యూజ్ చేసి మన ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాం. సో, ఫస్ట్ అసలు ప్రాబ్లమ్ ఏంటి అన్నది ఒకసారి క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. తర్వాత దీని అప్రోచ్ ఏంటి, సొల్యూషన్ ఏంటి అన్నది చూద్దాం. సో, ఒకసారి చూడండి. ద పెయిర్ సమ్ ఆఫ్ పెయిర్ A, B ఈజ్ ఈక్వల్ టు ది A ప్లస్ B. ద మాక్సిమం పెయిర్ సమ్ ఈస్ ద లార్జెస్ట్ పెయిర్ సమ్ ఇన్ ఏ లిస్ట్ ఆఫ్ పెయిర్స్. సో, అంటే సింపుల్‌గా ఏ, బి అనేది పెయిరే అని అనుకుంటే, ఆ పెయిర్ యొక్క సమ్ ఏ ప్లస్ బి అవుతదంట. సో, అది మనకు తెలుసు. సో, మనం ఏదైనా ఒక పెయిర్ యొక్క సమ్ కావాలి అంటే, ఆ పెయిర్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని యాడ్ చేస్తాం. సింపుల్‌గా దట్స్ ఇట్. సో, వాడేదో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 1, 5, 2, 3, 4, 4 అని. ద మాక్సిమం పెయిర్ సమ్ వుడ్ బి 1 + 5, 2 + 3 ఆర్ 4, 4. సో, వీటిల్ని యాడ్ చేస్తే 6, 5, 8 వచ్చింది. ఆబ్వియస్‌లీ 8 ఈస్ ద లార్జెస్ట్ ఎలిమెంట్. సో, 8 అనేది ఆన్సర్ అవుతది. సో, మెయిన్‌గా లీడ్ కోడ్‌లో ఈ ప్రాబ్లమ్‌కి మీడియం పెట్టి సాల్వ్ చేయమనడానికి కారణం ఏంటి అంటే, పెయిరింగ్ కోసం అన్నమాట. పెయిరింగ్ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు చూడండి. పెయిరింగ్ మనం వాడు ఆహ్, 2 మాక్సిమం ఎలిమెంట్స్ యొక్క సమ్ అడగట్లేదు. ఇట్ ఈస్ హి ఈస్ ఆస్కింగ్ థట్ ద మాక్సిమం పెయిర్ సమ్ ఈజ్ మినిమైజ్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. సో, ఫస్ట్ ఏంటి అంటే, ఆడొక నమ్స్ ఇస్తాడంట. ఎరే, ఎరే ఇస్తాడు. దాని పేరు నమ్స్ విచ్ ఈస్ ఆఫ్ ఈవెన్ లెంగ్త్. సో, వి నీడ్ టు పెయిర్ అప్ దోస్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్‌ని మనం పెయిర్ అప్ చేయాలి. ఆబ్వియస్‌లీ పెయిర్ అప్ చేస్తే ఒక నమ్స్‌లో ఉన్న n ఎలిమెంట్స్‌ని ఆహ్, విల్ గెట్ n/2 పెయిర్స్ అనమాట. అంటే 4 ఎలిమెంట్స్ ఉంటే వాటిని పెయిర్ చేస్తే మనకి 2 ఎలిమెంట్స్ వస్తాయి. సమ్ చేసిన తర్వాత. సో, ఆ పెయిర్ చేయడానికి ఫస్ట్ 2 కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ నమ్స్ ఈస్ ఇన్ ఎగ్జాక్ట్‌లీ 1 పెయిర్. అంటే ఒకసారి మనం పెయిర్ చేసిన ఎలిమెంట్ మళ్ళీ వేరే దాంతో పెయిర్ చేయకూడదు. సో, అది సెకండ్‌ది ఏంటి అంటే వి నీడ్ టు ద మాక్సిమం పెయిర్ సమ్ ఈజ్ మినిమైజ్డ్. ఇది ఇంపార్టెంట్. ద మాక్సిమం పెయిర్ సమ్ ఈజ్ మినిమైజ్డ్ అంటే ఏంటి అంటే, నార్మల్‌గా మనం ఏం ఆలోచిస్తాం? మాక్సిమం సమ్ అడిగాడు అని చెప్పి, మన అరేలో ఉన్న మాక్సిమం ఎలిమెంట్స్‌ని సమ్ చేసేయడానికి ట్రై చేస్తాం. సో, ఫస్ట్ నేను అలాగే కన్‌ఫ్యూజ్ అయ్యాను. సో, అందుకే చెప్తున్నా. ఆహ్, మ్యా ఈ సపోజ్ ఈ అరేని కన్సిడర్ చేసుకోండి. దీంట్లో ఉన్న మాక్సిమం ఎలిమెంట్స్ ఏంటి అని చెప్పి మనం ఫైండ్ ఔట్ చేసుకొని, దాన్ని సమ్ చేసేస్తాం ఆ 2 ఎలిమెంట్స్‌ని. సో, కానీ వాడు అడుగుతుంది అది కాదు. వి నీడ్ టు ఫైండ్ ద మాక్సిమం పెయిర్ సమ్ ఈజ్ మినిమైజ్డ్. అంటే ఏంటి అంటే ఆహ్, ఒక మాక్సిమం ఒక బిగ్ ఎలిమెంట్, ఒక స్మాల్ ఎలిమెంట్. సో, దాని యొక్క అలా పెయిర్ చేయాలన్నమాట. పెయిర్ చేసిన తర్వాత వచ్చిన సమ్‌ని మాక్సిమైజ్ చేయాలి. సో, ఆహ్, అదన్నమాట. సో, ఇది మీకు ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తే అర్థమవుతది. సో, ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో నమ్స్ ఏమిచ్చాడు? 3, 5, 2, 3. సో, దాన్ని ఎలా పెయిర్ చేసుకున్నాడంటే ఫస్ట్ ఆహ్ ఈ అరే ఉంది గదా! దీన్ని వాడు సార్ట్ చేసుకున్నాడు. నేను అప్రోచ్ చెప్తున్నాను ఎలా సాల్వ్ చేయాలి అనేది. సో, ఫస్ట్ ఈ అరేని సార్ట్ చేసుకుంటే అరేలో ఉన్న వాల్యూస్ ఏమవుతాయి? 2, 3, 3 అండ్ 5 అవుతాయి. సో, తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ అంటే 2, 5 ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్. తర్వాత నెక్స్ట్ లార్జెస్ట్ అండ్ నెక్స్ట్ స్మాలెస్ట్ అంటే 3, 3. సో, ఇలా పెయిర్ చేశాడనమాట. సో, ఇలా పెయిర్ చేసి సమ్ చేసి దాని యొక్క మాక్సిమం ఎలిమెంట్ ఫైండ్ ఔట్ చేశాడు. నార్మల్‌గా మనం లార్జెస్ట్ ఎలిమెంట్‌ని పెయిర్ చేసామనుకోండి అంటే 5 + 3 8 వచ్చేస్తది. కానీ అలా కాదు. ద మాక్సిమం పెయిర్ సమ్ ఈజ్ మినిమైజ్డ్. 7 అనేది మినిమైజ్డ్ వాల్యూ. మాక్సిమం పెయిర్‌లో. సో, అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూసుకుంటే 3, 5, 4, 2, 4, 6 ఉంది. సో, దీన్ని కూడా సేమ్.
ఏం చేయాలి? ఫస్ట్ సార్ట్ చేయాలి. సార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ఫస్ట్ బిగ్గెస్ట్ ఎలిమెంట్, స్మాలెస్ట్ ఎలిమెంట్ రెండాటిలిని పేర్ చేస్తాం. దాని యొక్క సమ్ ఫైండ్ ఔట్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ పేర్ చేస్తాం, సమ్ చేస్తాం, సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేసుకుంటాం. సో, ఇలా పెయిర్ చేసి సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేసుకున్న తర్వాత వాటిలో మాక్సిమం ఏంటి అన్నది అదే ఆన్సర్ అవుతదనమాట. ఇది సింపుల్ ఆహ్, ఎక్స్‌ప్లనేషన్. సో, మీకు క్వెషన్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అప్రోచ్ ఎలా సాల్వ్ చెయ్యాలి అన్నది కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం దీన్ని జస్ట్ సింపుల్‌గా కోడ్ చేసేద్దాం. నేనిప్పుడు జావాలో కోడ్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఐ జస్ట్ టేకెన్ లాంగ్వేజ్ as జావా నౌ. సో, ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇచ్చి ఎరే ఇచ్చాడు. సో, ఆ ఎరేని మనం సార్ట్ చేసుకోవాలి. సో, సార్ట్ చేసుకోవాలి అంటే ఆహ్, డైరెక్ట్‌గా ఇన్‌బిల్ట్ ఫంక్షన్ వాడతాను ఇన్ జావాలో. ద ఇన్‌బిల్ట్ ఫంక్షన్ ఈజ్ అరేస్ డాట్ సార్ట్. జస్ట్ సింప్లీ దట్స్ ఇట్. సో, ఈ అరేస్ డాట్ సార్ట్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు సింపుల్‌గా సార్ట్ అవుతుంది. సో, ఫస్ట్ ఆల్ సార్ట్ అవ్వాలి అంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా! ఇంపోర్ట్ జావా డాట్ util డాట్ అరేస్. దట్స్ ఇట్. సో, ఫస్ట్ స్టెప్ అయింది. సో, సెకండ్ స్టెప్ ఏంటి? సార్ట్ చేసుకున్న ఎలిమెంట్స్‌ని ఫస్ట్ బిగ్గెస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ పెయిర్ చేసి సమ్ చేయాలి. సమ్ చేసి దాన్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు మనం ఐటరేట్ చేయాలి సార్టింగ్ చేసుకున్న తర్వాత. సో, ఐయామ్ యూజింగ్ ఫర్ లూప్ టు డూ థట్. ఇంట్ ఓహ్! ఫస్ట్ మనం ఫస్ట్ ఎలిమెంట్‌ని, లాస్ట్ ఎలిమెంట్‌ని మనకు ఐడెంటిఫై అవ్వాలి అంటే ఒక 2 పాయింటర్స్ తీసుకోవాలి కదా! 2 పాయింటర్స్ తీసుకొని ఒక అరేలో 2 పాయింటర్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఒక పాయింటర్ పెట్టుకుంటాం. ఈ అరేలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ దగ్గర ఒక పాయింటర్ పెట్టుకుంటాం. సో, ఆ తర్వాత మనం పాయింటర్స్‌ని డిక్రీజ్ చేసుకుంటూ వస్తాం. సో, ఫస్ట్ నేను ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద ఫస్ట్ ఇండెక్స్ 0. ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ ఇండెక్స్ nums డాట్ లెంగ్త్ -1. సో, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర పెట్టుకున్నాం. లాస్ట్ ఇండెక్స్ దగ్గర ఒక పాయింటర్ పెట్టుకున్నాం. సో, ఇప్పుడు మనము ఈ పాయింటర్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఎలిమెంట్స్‌ని రిటర్న్ చేయడానికి యూజ్ చేస్తాం. సో, ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ థాన్ nums డాట్ లెంగ్త్. సో, ఇక్కడ ఎప్పటి వరకు ఐటరేట్ అవ్వాలది? ఎప్పటి వరకు ఐటరేట్ అవ్వాలి అంటే ఆహ్, జస్ట్ హాఫ్ ఆఫ్ ది అరే వరకు ఐటరేట్ అయితే చాలు కదా! ఎందుకు అంటే మనం పేర్ చేస్తున్నాం. జస్ట్ హాఫ్ వరకు ఐటరేట్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ i ప్లస్ ప్లస్. ఓకే. ఇప్పుడు మనం జస్ట్ పేర్ చేసుకోవాలి. ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఏ ప్లస్ నమ్స్ ఆఫ్ బి. పేర్ చేసాం. ఓకే. పేర్ చేసిన తర్వాత మనం ఈ సమ్‌ని మాక్సిమం సమ్‌తో కంపేర్ చేసుకొని, ఆ మాక్సిమం సమ్‌ని స్టోర్ చేసుకుంటాం. సరిపోతది. దట్స్ ఇట్. సో, మాక్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు math డాట్ max ఆఫ్ సమ్ కామా మ్యాక్స్ సమ్. దట్స్ ఇట్. ఓహ్! మనం ఇనీషియల్‌గా మ్యాక్స్ సమ్‌ని డిక్లేర్ చేయలేదు కదా! ఇంట్ మ్యాక్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ద మినిమమ్ వాల్యూ. జస్ట్ ఇట్. ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ. సో, తర్వాత ఓకే. సమ్ ఫైండ్ ఔట్ చేసుకున్నాం. దాన్ని స్టోర్ చేసుకున్నాం. మాక్సిమం అయితే స్టోర్ అవుతది. లేదంటే ఆ ప్రీవియస్ మ్యాక్స్ సమ్మే ఉండిపోతది. సో, నెక్స్ట్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఐటరేషన్‌కెళ్ళే ముందు ఆ పాయింటర్స్‌ని డిక్రీజ్ చేసుకోవాలి. అంటే 0 అనేది 1 అవుతది. ఐ మీన్
ఏ వాల్యూ అనేది 0 ఇండెక్స్ నుండి 1 ఇండెక్స్‌కి చేంజ్ అవుతది. బి అనేది లాస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ బట్ 1 ఇండెక్స్‌కి చేంజ్ అవుతది. సో, ఏ ప్లస్ ప్లస్, బి మైనస్ మైనస్. సో, అలా ఐటరేట్ అవుతూ పాయింటర్స్ డిక్రీజ్ అవుతూ ఫర్ లూప్ రొటేట్ అవుతూ మొత్తానికి కంప్లీట్ అవుతది. సో, దెన్ ఫైనల్లీ వి రిటర్న్ ద మాక్స్ సమ్. That's it. Something is, sorry, GTH. Yes, it is accepted, and yeah, finally we got the output and it is accepted. సో ఇది చాలా సింపుల్ సొల్యూషన్ అండ్ చాలా ఈజీ క్వెషన్. సో ఐ థింక్ ఈ క్వెషన్ అండ్ ఈ అప్రోచ్, ఈ కోడ్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మీకు గనక ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్ అయింది అనుకుంటే, అండ్ మీకు ఈ క్వెషన్ అండ్ ఈ ఇంట్యూషన్ అర్థమైతే మన ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.